Good evening, friends. Welcome back to my channel, The Jobs Adda. So, one more interesting notification తో అయితే మీ ముందుకు వచ్చాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ అనేది చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఛానల్లో కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో మనకి నైన్టాల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ దేనికి అంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిఎస్ఏ అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్, అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్స్లో కూడా జర్నలిస్ట్ క్యాడర్ ఉంది, వాళ్ళు స్కేల్ 1లో ఉంటారు. అండ్ స్పెషలిస్ట్ క్యాడర్ అనేది ఉంది, వీళ్ళు స్కేల్ 2లో ఉంటారు. సో డీటెయిల్స్ అనేది చూస్తే మనకి సిఎస్ఏకి ఓవరాల్గా 71 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ అనేది చూస్తున్నారు. 21 మినిమం ఉండాలి, మ్యాక్సిమం 32 ఉండాలి. సో ప్రొబేషనరీ ఆఫీసర్స్ 40 ఉన్నాయి, రిస్క్ ఆఫీసర్స్ 3 ఉన్నాయి, లా ఆఫీసర్ 2, క్రెడిట్ ఆఫీసర్ 10, హెచ్ఆర్ 4 ఉన్నాయి, మేనేజర్ ఐటీ 15. ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ అగనెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని అగనెస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో మీకు ఇక్కడ నెక్స్ట్ ఏ పోస్ట్కి గ్రాడ్యుయేషన్, లైక్ సిఎస్సిఏకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉన్నా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా ఏదైనా సరిపోతుంది. 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది ఏమవసరం లేదు. సేమ్ విత్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఏదర్ గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి, నో నీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. రిస్క్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ అయితే ఎంబీఏ ఇన్ ఫినాన్స్ అనేది ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో లా ఆఫీసర్ అయితే ఎల్ఎల్బి ఉండాలి, హెచ్ఆర్ అయితే ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ లేదా ఎంఎస్డబ్ల్యూ అనేది ఉండాలి. ఓన్లీ మేనేజర్ ఇన్ ఐటీకి మాత్రమే బీటెక్ ఆర్ బిఈ ఏదైతే 4 years అనేది ఉంటుందో, లేకపోతే ఎంటెక్ అయినా ఉండొచ్చు. 4 years 2 years పీజీ ఎంటెక్ అనేది ఉన్నా పర్లేదు, బట్ 2 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఉండాలి. సో మనకి అజ్యూర్, సీక్వెల్, మైక్రోసాఫ్ట్ అడ్మినిస్ట్రేటర్ వీటగ్నెస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. బట్ అగైన్ మీరు గ్రాడ్యుయేషన్తో అయినా అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్తో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రీమ్స్ అగ్నెస్ట్ ద నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది. సో రెమ్యునరేషన్ అనేది చూస్తే పే స్కేల్ వైజ్ బాగున్నాయి. సిఎస్ఏకి 24,000 అంటే అన్నీ బాగున్నాయి. 48,480 నుండి 2,000 వరకు, 64,820 నుండి 234 వరకు అన్ని పే స్కేల్స్ అయితే బాగున్నాయి. సిన్స్ పబ్లిక్ సెక్టర్ కాబట్టి అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో వన్స్ షార్ట్ లిస్ట్ అయితే మనం బాండ్ అనేది సర్వ్ చేయాల్సి ఉంటుంది. సిఎస్ఏకి ఏంటంటే 2 years బాండ్ ఉంటుంది, 1.5 lakhs ఉంటుంది. అలాగే గ్రేడ్ ఆర్ ప్రొబేషనరీ ఆఫీసర్ గ్రేడ్ 1 స్కేల్ 1 అయినా లేకపోతే గ్రేడ్ 2 స్కేల్ అయినా కూడా 3 lakhs బాండ్ అనేది ఉంటుంది. అదే అమౌంట్ 2 years దాన్ని సర్వ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. 12/12/2025 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 1st వరకు అంటే న్యూ ఇయర్ 1st వరకు నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ విండో ఓపెన్గా ఉంటుంది అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయడానికి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ అనేది. థంబ్ ఇంప్రెషన్ అగైన్ నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు థంబ్ ప్యాడ్ ఉంటే ఓకే, లేకపోతే మీరు అప్లై చేసుకోవాల్సిందే. ఫింగర్ మీద ఇంక్ అనేది అప్లై చేసి అది ఇవ్వండి. డిక్లరేషన్ అనేది ఇంపార్టెంట్. సేమ్ ఇదే డిక్లరేషన్ని మీరు ఒక పేపర్ మీద రాసి అదే వాడు ఏదైతే కంటెంట్ ఇచ్చాడో అదే దాన్ని అక్కడ రాసుకునేసి మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫీజు చూస్తే ఫీజు అనేది కొంచెం ఎక్కువే ఉంది. సిఎస్ఏకి 1000 ఉంది, రిమైనింగ్ వాటికి 1500 రూపీస్ అనేది ఉంది ఇంక్లూడింగ్ జిఎస్టీతో. సో ఫీజు అనేది కొంచెం ఎక్కువే ఉంది, అదొకటి చూసుకోండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్లీ ఆన్లైనే ఉంటుంది అండ్ ఫీజ్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో అదొకసారి చూసుకోండి. ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, అన్ని స్పెసిఫికాలిటీస్ ఇచ్చారు. జేపీజీ ఎంత ఉండాలి, డైమెన్షన్స్ ఎంత ఉండాలి, ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. ఒక్కసారి అప్లై చేసే ముందు క్రాస్ చెక్ అనేది చేసుకోండి. నెక్స్ట్
ఇది ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. సో సిఎస్సి ఆర్ జర్నలిస్ట్ అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 145 మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్ అనేది 200 మార్క్స్కి. అదే స్పెషలిస్ట్ అయినా కూడా సేమే 200 క్వశ్చన్స్, సేమ్ 200 మార్క్స్కి ఉంటుంది, 145 మినిట్స్. కాకపోతే రాంగ్ ఆన్సర్కి 0.25 పెనాల్టీ కూడా ఉంటుంది. సో యా ఐ థింక్ ఇదే జిస్ట్ అనేది. సో క్లోజర్ అనేది ముందుగా చెప్పినట్టు 1/1/2026కి క్లోజర్ అనేది ఉంది. మనం ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ 2/1/2026. ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చేసాడు. నెక్స్ట్ మంత్ 18థ్కి ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ అనేది కూడా క్లియర్గా ఇచ్చేసాడు. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది వీడియో అనేది లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి వీడియో అనేది చూపిస్తుంది. సచ్ దట్ మోర్ రీచ్ విల్ కమ్ టు అవర్ ఛానల్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్.